ఆచి చికెన్ మసాలా. తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన 2.5 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 20 రోజులుగా చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో కొనసాగుతున్న గాలింపు చర్యలు ఫలితం ఇవ్వడం లేదని అధికారులు ఒక అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో సెర్చ్ ఆపరేషన్ను నిలిపివేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖ బృందాలు కలిసి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. కాలువలు, అటవీ ప్రాంతాలు, గ్రామ పరిసరాల్లో సోదాలు నిర్వహిస్తున్నప్పటికీ చిన్నారి జాడ దొరకలేదు. దీంతో గాలింపు చర్యలను తాత్కాలికంగా నిలిపివేసినట్టు అధికారులు తెలిపారు. గాలింపు ఆగిపోవడంతో జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. చిన్నారి ఆచూకీపై ఇంకా ఆశలు పెట్టుకున్న కుటుంబం ఈ నిర్ణయంతో కన్నీరు మున్నీరవుతోంది. కేసు సాధారణ మిస్సింగ్ గా కాకుండా కిడ్నాప్ కోణంలో కూడా కొనసాగుతోంది. తుని రూరల్ పోలీసులు సాంకేతిక ఆధారాలపై దృష్టి సారిస్తూ కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్, ఇతర డిజిటల్ ఆధారాలను విశ్లేషిస్తున్నారు. ఈ ఆధారాల ఆధారంగా కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇదే సమయంలో చిన్నారి ఇంట్లో పెంపుడు కుక్కకు సంబంధించిన పోస్టుమార్టం రిపోర్ట్ ఇంకా అందకపోవడం కూడా విచారణలో కీలకంగా మారింది. రిపోర్ట్ ఆధారంగా ఘటన జరిగిన సమయంలో ఏదైనా అసాధారణ పరిస్థితి ఉందా అనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ కేసుపై హైకోర్టు కూడా స్పందిస్తూ జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు దర్యాప్తుపై సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం కూడా కేసును అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రస్తుతం అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతున్న చిన్నారి ఆచూకీ మాత్రం ఇంకా లభించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కుటుంబ సభ్యులు మాత్రం జ్ఞానేశ్వరి సురక్షితంగా తిరిగి రావాలని ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుడ్ ఆఫ్టర్నూన్ శివ. తూర్పు కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో 2.5 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై ఇవాటికి 20 రోజులైంది. దాదాపు 12 నుంచి 14 రోజుల పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అనుమాన బృందాలు తీవ్రస్థాయిలో గాలించాయి. విధంగా చెప్పాలంటే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు 6 కిలోమీటర్ల మేర, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 10 కిలోమీటర్ల మేర ఏదైతే అమ్మాయి మిస్ అయిందో, చిన్నారి మిస్ అయిందో ఆ మిస్ అయిన ప్రాంతాన్ని చేర్చుకున్న నల్లకొండను పూర్తి స్థాయిలో తనిఖీ చేశారు. గాలింపు చర్యలు చేపట్టారు. 5 నుంచి 6 సార్లు పైగా కొండ ఎక్కి దిగారు తప్ప ఎలాంటి ఆధారాలు కనపడలేదు. అదేవిధంగా ఏదైతే అటవీ శాఖకు సంబంధించిన హనుమాన్ బృందాలు ఉన్నాయో ఆ బృందాల వద్ద అత్యంత ఆధునికమైన థర్మల్ డ్రోన్స్ తో కూడా గాలించారు. థర్మల్ డ్రోన్స్ ఏంటంటే ఏదైనా భూమి మీద ఆకుల మధ్య ఏదైనా కప్పబడి ఉన్నా కూడా అయినా ప్రయోజనం లేదు. అదేవిధంగా బొమ్మలు ఏర్పాటు చేసి యానిమల్ ట్యాపింగ్ కోసం ప్రయత్నించారు. బొమ్మలు ఏదైతే 2 బొమ్మలు పెట్టి అదేవిధంగా దానికి చికెన్ పెట్టి రక్తం మార్కలు రాశారు. అక్కడ కూడా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దీంతో ఇది జంతువుల పని కాదని కూడా నిర్ధారణకు వచ్చారు. పూర్తి స్థాయిలో వారు తనిఖీలు జరిపారు, గాలింపు చర్యలు చేపట్టారు. ఎక్కడా కూడా ఎలాంటి ఆనవాళ్లు, చిన్న క్లూ కూడా దొరకలేదు. ఏదైతే చిన్నారి జంతువుల బారిన పడిందా, కొండ మీదకి వెళ్ళిపోయి జారి పడిపోయిందా అనే కోణంలో చూశారో ఈ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అనుమాన బృందాలు గాలింపులో ఎక్కడ దొరకపోవడంతో ఈ గాలింపు చర్యలు నిలిపేశారని చెప్పాలి. 2 రోజుల క్రితం మనం పెద్దాపురం డీఎస్పీ బాలగంగాధర్ తెలుగుతో మాట్లాడినప్పుడు కూడా ఎస్డీఆర్ఎఫ్ బృందాలను స్టాండ్ బై లో పెట్టమని చెప్పారు. 2 రోజుల నుంచి వాళ్ళు కూడా రావట్లేదు. అంటే ఇది పూర్తిగా కిడ్నాప్ కోణంలోనే వారు పరిగణలో తీసుకుని టెక్నికల్ డేటా ఆధారంగా ఏదైతే టవర్ డంపింగ్ ద్వారా ఫోన్ నెంబర్లు ఉన్నాయో దాదాపు 7,800 పైగా ఫోన్ నెంబర్లను సేకరించి ఒక్కొక్క నెంబర్ ద్వారా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. అనుమానితులు అదుపులో తీసుకుంటున్నారు, విచారిస్తున్నారు. వాళ్ళు చెప్పిన వివరాలు తీసుకుని ఆ కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. అదేవిధంగా పోలవరం, కోట్లబురుట్ల, పిఠాపురం ప్రాంతాలకు చెందిన కొంతమంది అక్కడ యానిమల్ ఏదో జంతువుల వేటకు వచ్చారని తెలిసి వారి దగ్గర కూడా బృందాలు వెళ్ళి కానీ అక్కడ ఎలాంటి ఆధారం దొరకలేదు. ఇక సంచార జాతుల వారు అక్కడ చీటి పెక్కలు, మామిడికాయలు, అదేవిధంగా పనస పెక్కలు, పనసకాయలు ఏరుకునేందుకు వస్తారు. వారు తీసుకెళ్లారా లేదా కిడ్నాప్ చేస్తారన్న కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. ఏదైతే కొండను ఎన్నిసార్లు ఎక్కి దిగినా, ఎన్నిసార్లు అదే ప్రాంతంలో తిరిగినా, దానితో పాటు నల్లకొండ ఎదురుగా ఉన్న చెరువు, మరో కొండను గాలించినా ఫలితం లేకపోవడంతో ఈ గాలింపు చర్యల వల్ల ఎలాంటి ఫలితం ఉండదని నిర్ధారించిన తర్వాత ఈ గాలింపు నిలిపేసినట్లుగా సమాచారం. స్టాండ్ బై లో మాత్రం ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉంచుకున్నారు. ఎందుకంటే
ఈ ఎస్ఆర్ఏ బృందాలు కాకినాడ ఏపీఎస్పీ 3rd బెటాలియన్ లో ఉంటాయి కాబట్టి అవసరమైతే వాళ్ళు పిలిపించడానికి స్టాండ్ బై లో పెట్టారు. ఇక పోలీసులు పూర్తిగా టెక్నికల్ కోణంలో నేను విచారణ జరుపుతున్నారు. చిన్నారి అదృశ్యమై 20 రోజులు కావడంతో చిన్నారి కోసం తల్లిదండ్రులు పూర్తిగా బెంగ పెట్టుకుని ఆరోగ్యం క్షీణించిపోయింది. చిన్నారి చెల్లెలు 6 నెలల పాప ఉంది. ఆ పాప ఆరోగ్య పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉందని చెప్పాలి. పాప ఎవరు వచ్చినా నవ్వుతూ మాట్లాడే చిన్నారి జ్ఞానేశ్వరి చెల్లెలు కూడా మాట్లాడలేని పరిస్థితి. ఇక జ్ఞానేశ్వరి తల్లి భవానీ నిన్న సొమ్మిచెల్లి పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స అనంతరం ప్రస్తుతం ఆమె ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటుంది. ఆమెకు వైద్య సేవలు చేయాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు. మరోపక్క తండ్రి కూడా పూర్తిగా ఆరోగ్యం దెబ్బతిందని చెప్పాలి. ఎందుకంటే ఎంతసేపు గాలింపు చర్యలు చేపట్టడం, పోలీసులు పిలిస్తే వెళ్ళడం, దానికి తోడు ఈ కిడ్నాప్ కోణంలో కూడా అతని స్నేహితులపై కూడా పోలీసులు విచారణ చేపట్టారు. అదేవిధంగా కొందరు జ్యోతిషులు మాత్రం వస్తున్నారు. పోలవరం చెందిన శ్రీనివాసరావు అనే జ్యోతిషులు వచ్చి చిన్నారి క్షేమంగానే ఉంది, ఆమె కిడ్నాప్ అయింది, తిరిగి వస్తుంది చెప్పడంతో కుటుంబ సభ్యులు కొంత ఓర్లు చెందినప్పటికీ చిన్నారి రాకపోవడం, 20 రోజులు అయిపోవడం, ఒక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ పై కూడా ఇంతవరకు స్పష్టత లేదు. పోస్ట్ మార్టం జరిగి కూడా వారం రోజులు కావస్తుంది. ముందు విజయవాడ పంపించాం ఫోరెన్సిక్ ల్యాబ్ అన్నారు, తర్వాత విజయవాడ పంపించినట్టుగా చెప్పారు. ఇట్లా ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ వస్తే రిపోర్ట్ ఆధారంగా కొంత క్లూ కనిపించే అవకాశం కనిపిస్తున్నాయి. ఎందుకంటే తల్లి కుక్క తలపై దెబ్బ ఉంది, తోక దగ్గర దెబ్బ ఉందని చెప్పడం జరిగింది. కొంతమంది పోలీసులు కూడా కుక్కకి దెబ్బ తగిలిందన్నారు. ఎస్పీ మాట్లాడినప్పుడు అది డీహైడ్రేషన్ గురైంది, ఎలాంటి తిండి తినలేదు, దానికోసం చనిపోయి ఉండొచ్చని చెప్పారు. స్థానికులు చెప్పడం అయితే ఏ తిండి తినకపోవడంతో దొరికిన చీడిపెక్కలు నమ్మిలి ఉండొచ్చు, అది గొంతుకు అడ్డపడింది, అదేవిధంగా అది తోకను అదే కొరుక్కుంది కాబట్టి ఆ గాయంతోనే చనిపోయిందని కొందరు చెప్తున్నారు. దీనిపైన క్లారిటీ రావాలన్నా అసలు దానిపై జంతువు దాడి జరిగిందా, మనిషి దాడి జరిగిందా తెలియాలంటే మాత్రం ఫోరెన్సిక్ రిపోర్ట్ కీలకంగా మారింది. ఇంతవరకు ఆ రిపోర్ట్ ఎప్పుడు వస్తుందంటే రేపు వస్తుందని పోలీసులు చెప్తున్నారు తప్ప వాళ్ళకు కూడా సరైన స్పష్టత లేదు. అయితే ఈ రిపోర్ట్ వచ్చే ఉండొచ్చని కూడా కొందరు అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతుంది. చిన్నారి జ్ఞానేశ్వరి కోసం పోలీసులు పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల మీద రోజు రోజుకు ఒత్తిడి పెరుగుతోంది. హోంమంత్రి అనిత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఎస్పీతో మాట్లాడుతున్నారు, ఎస్పీ పర్యవేక్షణ చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో శ్రీకాంత్ అనే న్యాయవాది హైకోర్టులో కేసు వేయడం, మంగళవారం రోజు ఈ కేసు కోర్టుకి రావడం, హీరింగ్ సందర్భంగా చిన్నారులు అదృశ్యమైనప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం గాలింపు చర్యలు జరుగుతున్నాయో లేదో తెలుసుకునేందుకు రాష్ట్ర డీజీపీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కలెక్టర్లకు కూడా నోటీసులు జారీ చేయాలని సూచించి కేసు వాయిదా వేయడం జరిగింది. ఇప్పుడు వారికి నోటీసులు అందితే వారు ఎలాంటి సమాధానం ఇస్తారు, ఈ ప్రమాణాలు పాటించారా లేదా అన్నది కూడా దాంట్లో స్పష్టత వస్తుంది. మరోపక్క ఇప్పటి వరకు ఎస్పీ ప్రతిరోజు ఉదయం సాయంత్రం గాలింపు బృందాలతో పాటు కేసు పర్యవేక్షణ చేస్తున్న పెద్దాపురం డీఎస్పీ బాలగంగాధర్, మన తుని రూరల్ సిఐ చెన్నకేశ్వరరావుతో రెగ్యులర్ గా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఆదేశాలు ఇస్తున్నారు. అయితే కేసుకు సంబంధించి ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాత్రం కేసులో ఎంటర్ కాలేదని చెప్పాలి. ఎందుకంటే బాలల హక్కులకు సంబంధించి ఆయన జిల్లా చైర్మన్ గా ఉంటారు. ఆయన అదే విధంగా ఐసిడిఎస్ బృందాలు కావచ్చు, చైల్డ్ రైట్స్ కమిషన్లు కావచ్చు, ఇవన్నీ కూడా పర్యవేక్షణ చేయాల్సిన నేపథ్యంలో చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్మన్ ఒక సభ్యులు మాత్రం వచ్చి చూసి వెళ్లారు. వాళ్ళు కూడా రోజు ఎస్పీతో మాట్లాడతామని చెప్పారు. ఈ బాలల హక్కులకి సంబంధించిన కాకినాడ జిల్లాలో ఉండే ఆఫీసర్స్ కావచ్చు, లేదంటే ఐసిడిఎస్ అధికారులు కావచ్చు, వారెవరు కూడా ఇక్కడికి రాకపోవడం కొంత విమర్శలకు తావిస్తుంది. జిల్లాకి ఉంటే దర్యాప్తులో కొంత మెరుగైన పరిస్థితి కనపడుతుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే కలెక్టర్ ఇప్పటి వరకు ఇక్కడికి తుని రాలేదని చెప్పాలి. గతంలో ఆయన తుని వచ్చినప్పటికీ ఈ సిఐ అగ్రహార కేసుపై కలెక్టర్ ఎలాంటి దృష్టి పెట్టలేదని చెప్తున్నారు. తల్లిదండ్రులు మాత్రం తమ చిన్నారి క్షేమంగానే ఉంది, ఎవరో కిడ్నాప్ చేస్తారు, పోలీసులు తీసుకొస్తారన్న ఏకైక ఆశతో మాత్రం వారు నమ్మకంగా ఉన్నారు. కానీ వారి ఆరోగ్యం క్షీణిస్తుంది. రోజు రోజుకు వారి ఇంటికి పరామర్శలకు వచ్చి వారు పెరుగుతున్నారు. ప్రస్తుతం గాలింపు చర్యలు నిలిపివేయడం, పోలీసులు అప్పుడప్పుడు వచ్చి వెళ్లడం మినహాయిస్తే చిన్నారి ఇంటి వద్ద పూర్తిగా నిర్మానుష్య పరిస్థితులు నెలకొని ఉన్నాయి. చిన్నారి తల్లి, తండ్రి, అమ్మమ్మ, నానమ్మ, తాత, అదేవిధంగా కొందరు కుటుంబ సభ్యులు మినహాయిస్తే ఇక్కడ ఎవరూ లేరు. పూర్తి నిర్మానుష్యంగా ఇక్కడ వాతావరణం కనిపిస్తోంది. కుమార్తె కోసం వారు చాలా ఆరాటంతో ఎదురు చూస్తున్నారని చెప్పాలి. వారే కాదు, దేశవ్యాప్తంగా జ్ఞానేశ్వరి తమ తల్లిదండ్రులు ఒడికి చేరాలని కోరుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ముందు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఈ టెక్నిక్ కోణంలో వారికి ఏమైనా క్లూ దొరికిందా అన్నది కూడా తెలియాల్సి ఉంది. పోలీసులు అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఆధారం దొరకలేదని చెప్తున్న నేపథ్యంలో చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని కోరుకోవడం, పూజలు చేయడం, దానికి తోడు కొందరు సిద్ధాంతులు, జ్యోతిష్కులు వారి ఇంటికి వచ్చి ఆశాజనకంగా మాట్లాడడం కొంత ఊరటనిస్తుందని చెప్పాలి. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.